క్రైమ్ అలర్ట్, నేరానికి వ్యతిరేకంగా ఒక స్వరం. సునీల్, ఓహో, ఇల్లుని మొత్తం చండాలం చేశాడు. సునీల్, బుక్స్ పెన్ను ఏవి సరైన చోట్ల లేవు. ఒక్కొక్కటి పెద్ద పెద్ద బుక్కులు. ఏది సరైన చోట్లనే ఉండదు. సునీల్, లేవమంటుంటే 7 అవుతోంది. అరే లేవమంటుంటే. నా నుంచి దూరంగా ఉండు. నువ్వు రిఫ్రెష్ అవ్వలేదు, వెళ్ళు. ఏయ్, పొద్దున్న ఎవరి నోట్లో చంద్ర వాసన వచ్చేది? చందనం స్మెల్ రాదు, కానీ టూత్ పేస్ట్ స్మెల్ వస్తుంది కదా. త్వరగా పొద్దునే లేచి బ్రష్ చేస్తే నీ సొమ్మేం పోతుంది. నీకు తెలుసు కదా, టీ తాగకుండా నేను బ్రష్ చేయనని. బ్రష్ చేయకుండా అన్నిటినీ తినేది తాగేది మంచి విషయమా? దానికి బదులుగా వెళ్ళి బ్రష్ చేసుకోవచ్చు కదా. పొద్దున్నే ప్రాణాలు తీగే, వెళ్ళి బ్రష్ చేసుకొస్తాలే వెప్పు. టైము పాడు లేకుండా నిద్రపోతూ ఉండడం. కోడలా, సునీల్ ఎక్కడున్నాడు? నన్నెందుకు అడుగుతున్నారు? మీ అబ్బాయి ఎప్పుడు అసలు టైంకొచ్చాడని? వాడు ఏదైనా ఒక్కరోజైనా సరైన టైంకొచ్చాడా? ఏంటమ్మా నువ్వు? లేట్ నైట్ వరకు చదువుతూనే ఉంటాడు, అందువల్లే పొద్దున్నంతా నిద్రపోతున్నాడు. సరే వదిలే, పడుకోనిలే. అరే ఏంటిది, ఈ రోజు కూడా చపాతీ కుర్మానేనా? తనకి పరోటా అంటే ఇష్టం. పరోటా చేయాలంటే డబుల్ టైం అవుతుంది. నేనింకా ఆఫీస్కి వెళ్ళాలి. నేనేమి మీ కొడుకులా కాదు. నాకు అన్ని పనులు కరెక్ట్గా జరగాలి. ప్రతిదానికి ఏదో ఒక రీజన్ చెప్తూ ఉండు. అలాగే భర్తన్న తర్వాత తనకి ఏది నచ్చుతుందో ఏది నచ్చదో తెలుసుకోవాలి. ఆ విషయంలో నీకు బాధ్యత లేదా? భర్తకి ఏం నచ్చుతుందో ఆ కాలంలో మేము వండి పెట్టేవాళ్ళం, అప్పుడే సంతోషంగా తినేవారు. అలాగే మేము వండి పెట్టేవాళ్ళం. ఇదిగో చూడండి, ఆ కాలం వేరు. అప్పట్లో భర్త సంపాదించేవారు, ఇంకా మీరు ఇంట్లోనే ఉండేవారు. కానీ ఇప్పుడు అన్నీ మారిపోయింది. నేను సంపాదిస్తున్నాను, మీ అబ్బాయి ఇంట్లోనే కూర్చున్నాడు. ఇంత పొగరుగా మాట్లాడకు. భర్తే భార్యకి దేవుడు. సరే అత్తయ్య, చాలు. 2 రోజులకు ఒకసారి బ్రష్ చేస్తున్నారు, వారానికి ఒకసారి స్నానం చేస్తున్నాడు. ఎప్పుడూ చాలా అసహ్యంగా ఉంటున్నారు. వీళ్ళని ఎవరు దేవుళ్ళని చెప్పరు. సరేలే, నువ్వు టిఫిన్ తినేసి వెళ్ళు. నాకు లేట్ అవుతుంది, నేను వెళ్ళి ఆఫీస్లో తింటాను. నా బ్యాగ్ ఎక్కడ? లోపలుందనుకుంటా. అమ్మా నాన్నే కొడుకుని చెడగొడితే ఇంకా నేనేం చేయగలను? సునీల్, సునీల్, ఏమైంది ఇప్పుడు? ఏంటిదంతా? నా బట్టలు ఇంకేంటి? అది నాకు కనిపిస్తుంది, కానీ ఎందుకు ఇలా చేశావు? కొద్దిసేపటికి ముందే అన్నిటినీ కబోర్డ్లో సర్దాను. సరిత, నేను బయటికి వెళ్తున్నా, అందుకని డ్రెస్ తీసుకున్నా. తీసినప్పుడు 2-3 కింద పడిపోయి తీసుకెళ్ళి పెట్టాను. ఇప్పుడు అది పెద్ద విషయమా? ఇప్పుడే పెట్టేస్తాను. ఇదిగో చూడు, ఇదిగో షర్ట్ తీసాను, ఇదిగో ఇదిగో ప్యాంట్ ఏం తీసాను, చేస్తున్నావు? బట్టలు తీస్తున్నాను. ఇంకేంటి? ఇంత అంటైటీగా తీస్తావా? అయ్యం చేయడానికి ఎంత కష్టపడుతున్నాను తెలుసా? సరిత, ప్రతి విషయంలో పర్ఫెక్ట్ ఉండాలని అవసరమే లేదు సరిత. నీ ఓసిడి ఉంది కదా, ఆబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్, ఇది రోజు రోజుకి పెరిగిపోతుంది. సరిత, విను విను విను, నా మాట విను. ఇచ్చుడు, నేను నువ్వే చాలా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. నాకెటువంటి చేంజెస్ అక్కర్లేదు, నీలోనే చేంజెస్ రావాలి. నువ్వు ఒక రోగిష్ఠుడిలాగా ఇలాగే అసహ్యంగా ఉంటున్నావు. అరే ఏం పర్వాలేదు, నాకు దీనికి సంబంధం లేదు. నాకు లేట్ అవుతుంది, నా ఆఫీస్కి వెళ్ళాలి.
తను ఏం చేస్తుంది? శాండిల్ కతుక్కున్న బురదని క్లీన్ చేస్తుంది. ఏంటమ్మా చెప్పులు నెత్తి మీద పెట్టుకున్నాడు, బురద అంటుకోవాలి అప్పుడు. మీరు మీ పని చూసుకోండి. సరిపద మనం పని చూసుకుందాం. అరే సరిత, ఏమైంది? చెప్పులు మొత్తం బురద అయిపోయింది. రోడ్డు చాలా చండాలంగా ఉంది. చెప్పులు కాలు మొత్తం అసేమైంది. రోడ్డు మీద నడుస్తే చెప్పులు అలాగే అవుతాయి, వదిలే. అదెలా వదులుతాను? ఇంగ్లాండ్లో ఒక సామెత ఉంది, ఒక మనిషి ఎలా ఉంటాడన్న విషయం వాడు వేసుకున్న చెప్పులు బట్టి తెలుస్తుంది. ఇది ఇంగ్లాండ్ సామెత కాదు, ఇది నీ బుర్రను నువ్వు ఆలోచించిన భావం. సరిపద నేను అటే వెళ్తున్నాను, వదిలేస్తారా? నువ్వు స్నానం చేసావా? వచ్చి స్నానం చేస్తాలే. ఇంతవరకు నువ్వు నీలో ఏ చేంజ్ చేయలేదు. సో నేను నిన్ను నా పక్కకి రానివ్వను. అది స్కూటీ అయినా సరే, బెడ్ అయినా సరే. పో పో ఓ, స్నానం చేసిన వెంటనే వచ్చి హక్ చేసుకుంటావు ఏంటి? హ, నీ దగ్గరికి వచ్చి 3 నెలలు అవుతుంది, మాట్లాడుతుంది నోటికి వచ్చినట్టల్లా. ఇదిగోండి వకీల్ సార్, ఇప్పుడంతా చాలా డివోర్స్ కేసులు వస్తున్నాయంట కదా. అలాగా? మ్యాట్రిమోనియల్ లాయర్స్ అంటే ఒట్టి డివోర్స్ అనే చెప్తారా? కుటుంబాలు నాశనం అవ్వకుండా ఉండాలని కౌన్సిలింగ్ చేస్తున్నవి, అదంతా మీ కళ్ళ కనిపించదు. ఊరికి కామెడీ కన్నా. అలాగా? సర్లే గాని మన కాలేజీ టాపర్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? థీసిస్ రాస్తున్నాను. థీసిస్? పిహెచ్డి చేస్తున్నా. పిహెచ్డి? ఒకసారి థీసిస్ అయిపోనియండి, ఆ తర్వాత చూడండి. ఏంట్రా ఇదంతా నాకు సెట్ అవ్వదు. ఇవన్నీ రాయాలి అంటే నిద్ర ఆహారాలు మాని ఉండాలి కదా. నువ్వు తెలుసుకో, నేను అన్నీ వదిలేసుకున్నాను. ఏమంటున్నావురా సునీల్? కాస్త జాగ్రత్తగా ఉండు, లేకపోతే భార్య వదిలేస్తా. అరే ఏంటి? అరే జోక్ చేస్తున్నాను రా. అలా ఎప్పుడు చేయకు. సరే కానీ ఇప్పుడు చెప్పు, నువ్వు ఎప్పుడు ఇంటికి వస్తావని? మనిద్దరం కలిసి బాగా భోంచేద్దాం. ఒక రోజున ఖచ్చితంగా వస్తా. ఏదో ఒక రోజు ఎందుకు, ఓ పని చెయ్యి, నువ్వు ఇప్పుడే రా. అరే రే రే వినరా వినరా వినరా, ఇప్పుడు కాదు, ఇప్పుడు నాకు ఒక వర్క్ ఉంది, అందువల్ల ఇంకో రోజున వస్తానులే. ఖచ్చితంగా రావాలి. వస్తా, పక్కాగా వస్తా. ఖచ్చితంగా వస్తావు కదా? సరే వస్తాను. అరే టీ తాగేసి వెళ్ళరా. రా. అరే వచ్చావమ్మా? అదేంటమ్మా ఎప్పుడు చూసినా చేతులకు రాసుకుంటూనే ఉంటా? దీన్ని శానిటైజర్ అని అంటారత్తయ్య. ఇది వేసుకుంటే చేయి క్లీన్ అవుతుంది. అలాగా? ఈ కాలంలో ఏవేవో వస్తున్నాయి. ఆ ప్లేట్ ని టేబుల్ పైన పెట్టి కూర్చొని తినొచ్చు కదా. కొంచెం కింద పడినా సరే పూర్తి సోఫా నాశనం అవుతుంది. సునీల్, నేను నీతోనే మాట్లాడుతున్నా. వినపడుతుంది, ఊరికే డిస్టర్బ్ చేయమాకే. కింద పడుతున్నా అప్పుడే చెప్పాను కదా. చెప్పానా లేదా? ఇప్పుడు మొత్తం ఎలా అయింది చూడు. సరేలే వదిలేయమ్మా, కింద పడిపోతే నేను క్లీన్ చేస్తానులే. మా కాలంలో భర్త ఎంగిల్ని అమృతంలా తినేవాళ్ళం. తప్పుగా మాట్లాడొద్దత్తయ్యా. మీ వల్లే మీ అబ్బాయి చెడిపోయాడు. సారీ వే.
నీకేమైనా పిచ్చావే? అరవకు. నువ్వు వేసుకునే డ్రెస్ మట్టిగా ఉంది, నాకు ఇప్పివ్వు ఉతుకుతానంటే వినవా? కానీ నువ్వు అసలు ఇవ్వట్లేదు, అందుకే ఇలాగే ఉతికేద్దాం అనుకుంటున్నా. నా నోట్స్ మొత్తం తడిసిపోయినాయే, నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? ఇప్పుడు నువ్వు నాకు విప్పిస్తావా లేదంటే సోప్ తీసుకొచ్చి రాయమంటావా? మహాత్మా గాంధీజీ చెప్పారు, స్వచ్ఛత మంచి జీవితం. కానీ ఈ స్వచ్ఛత అనేది ఒకళ్ళకి పట్టుదలగా మారితే అది మనోవ్యాధిగా మారుతుంది. అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ అంటే ఓసిడి అంటారు. ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు ఒక చోటునే శుభ్రం చేస్తూ ఉంటారు. ఎప్పుడు చూసినా వస్తువుల్ని సర్దుకుంటూనే ఉంటాడు, లేదంటే చేతులు శుభ్రం చేయడానికి ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. నమస్కారం, నేను గిరీష్ జైన్. క్రైమ్ అలర్ట్లోని ఈ ఎపిసోడ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. సరితకి ఓసిడి, అందువల్ల తన స్వచ్ఛత గురించి ఎప్పుడూ బాధపడుతుంటుంది, గొడవ పడుతుంది. విషయం ఇక్కడితో ఆగిపోతే బాగుండేది, కానీ తన భర్త సునీల్ కాస్త అశ్రద్ధగా ఉండడం తనకి నచ్చలేదు. ఈ సమయంలో చూడాల్సింది శుభ్రాన్ని ఎదురు చూస్తున్న సరిత. శుభ్రం అంటే ఏంటో తెలియకుండా ఉండేటువంటి సునీల్ కథ ఎటు వెళ్తుంది? సునీల్ తనలో ఏదైనా మార్పుని తీసుకొస్తాడా, లేదా సరిత యొక్క ఈ ఓసిడి వాళ్ళ జీవితంలో ఏదైనా మార్పు తీసుకొస్తుందా? రండి చూద్దాం. పప్పు ఉడికిపోయిందమ్మా. ఇక్కడికొచ్చి కాస్త మెంతి పౌడర్ అది వేసేసాయి, అప్పుడే చాలా చిక్కగా ఉంటుంది. సరే చూసుకుంటా. సరే, ఇందులో ఉప్పు వేసావా? లేదత్తయ్య, నేను మర్చిపోయాను. ఓ, ఉప్పు వేయలేదా? వేసేస్తాను. అత్తయ్య, డబ్బాని ఎక్కడి నుంచి తీసారో అక్కడే పెట్టొచ్చు కదా. తర్వాత పెడతాలే, ఇప్పుడు టైం లేదు. సునీల్ వాళ్ళ ఫ్రెండ్ వస్తున్నాడు, ముందు పాలు పెట్టి కట్ చేసేయ్. అరే రే 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 మా, నా ఫ్రెండ్ కోసం ఏం వండుతున్నావు? నువ్వే చూసుకోరా. ఆ? వా 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 వా. అయ్యయ్య, నీ గోళ్ళు ఎంత ముట్టుంది. అదే, దానికేమైంది, తర్వాత కట్ చేసుకుంటా. ఏంటి తర్వాత కట్ చేసుకోవడం? అరే తర్వాత అంటే ఇంకెప్పుడు? నువ్వే చాలా బిజీగా ఉన్నావు కదా. గోళ్ళు కట్ చేయడానికి కూడా నీకు టైం లేదు. ఇలా రా, నేను మొత్తం వేలే అరే, కట్ ఏం చేసేస్తాను. చేస్తావు? రా. నీకేం పిచ్చి పట్టిందేంటి? వేళ్ళు నరికిస్తావేంటి? నా చెయ్యి వదులు, నా చెయ్యి వదలమంటే. ఏం చేస్తున్నావమ్మా? గోళ్ళ నిండా మట్టేంట్రా? వెళ్ళి కట్ చేయి. నువ్వులే కట్ చేస్తాడులేమ్మా. నీట్నెస్ అంటే ఇంట్లో అసలు ఎవరికీ తెలియదు. ఒక కుప్ప ఇంట్లో నన్ను పెళ్లి చేసి ఇచ్చారు. ఇలా చూడు నాన్నా, నాకు తెలిసి ఈ అమ్మాయి ఒంట్లో ఏదో ఆత్మ ఉన్నట్టుందే. మా, ఏం మాట్లాడుతున్నావు మా? నిజం చెప్తున్నానురా, నాకు అలాగే అనిపిస్తోంది. నువ్వు వెళ్ళు, ముందు వెళ్ళి గోల్ కట్ చేయి. వెంటనే కట్ చేసుకొస్తామా? సునీల్, ఆ. నీకు ఆ హిందీ టీచర్ గుర్తున్నారా? ఎవరు? చూడ్డానికి ఒంటెలాగా ఉంటారే. ఒంటిలా ఉంటాడా? నాకెందుకో తను వేరే గ్రహం నుంచి వచ్చిన పిచ్చి ఏలియన్ లాగా కనపడేది. నువ్వు షర్ట్ ని చేంజ్ చేయలేదా? కొత్త షర్ట్ ఉంది కదా లోపల. అరే, దీనికేం తక్కువైంది ఇప్పుడు? వదినా, వీడు కాలేజీ నుంచి ఇంతే. డ్రెస్ విషయంలో పెద్దగా పట్టించుకోడు. బట్ వీడి వెనకాల అమ్మాయిలు తిరుగుతున్నారో లేదో, కాలేజీలో మాత్రం టాపర్ గా ఉండేవాడు. విన్నావు కదా? మార్క్స్ మాత్రం కాన్సన్ట్రేట్ చేయకుండా ఇది కూడా చేసి ఉండాలి, అప్పుడు కాంబినేషన్ బాగుండేది. వదిన స్వీట్ గా ఉన్నారు.
వా వదిన, మీరు బాగా భలే భలే వండారులే. థ్యాంక్ యూ. ఆగవయ్యా, ఇంకా నువ్వు స్వీట్ తినలేదుగా, అది కూడా వస్తోంది. కోడలి పిల్ల, వెళ్ళి స్వీట్ తీసుకురా. వదిన, స్పూన్ క్లీన్ గానే ఉందిగా, ఇంత క్లీన్ చేస్తున్నారు? తనకి ప్రతి వస్తువు ఎక్స్ట్రా క్లీన్ గా ఉండాలి. పక్కన ఉండే వాళ్ళంతా అన్హైజీనిక్ గా ఉంటే నేను నన్ను హైజీనిక్ గా పెట్టుకోవాలి కదా. సరే, నీ ప్రాబ్లం ఏంటో ఇప్పుడైనా చెప్తావా? ప్రాబ్లమా? హే, ఏంటి ఏంటి ఆ ప్రాబ్లం? ఎక్కువగా నటించకో. లోపలంతా నేను గమనించాను, నాకంతా అర్థమైంది. శుభ్రంగా ఉంచుకునే అలవాటు, అన్నీ సరైన చోట ఉండాలి. ఇదే ఓసిడి. తెలుసు. ఏయ్, ఈ సరిత నన్ను అర్థం చేసుకోవడానికి అస్సలు ప్రయత్నించలేదురా. నీకు తెలుసు కదా, నేనెప్పుడు చదువు కంటే వేరే దేని మీద శ్రద్ధ అసలు చూపించనని. తన ఓసిడి ఎక్కువైపోతుందిరా. చూడు, 2 చేతులుంటే తప్పట్లు కొట్టచ్చు. నువ్వు కొంచెం ఆలోచించాలి. తను ఎందుకు ఇలా ఉందో ఆలోచించు. తనకేం కావాలి? ఒట్టి శుభ్రతేనా? నువ్వే ఇదంతా ఆలోచించాలిరా. చూడు, ఆడవాళ్ళ అన్ని సమస్యలకి మన దగ్గర సొల్యూషన్ ఉంది. చెప్పాలంటే నువ్వు సివిల్లా అంతా చదివావుగా, అయినా నీకు అర్థమవదు. మ్యాట్రిమోనియల్ లాయర్ చెప్తే అర్థం చేసుకో. సరే, నేను వస్తాను, తర్వాత కలుద్దాం లేరా. బాయ్ బాయ్. ఒక పక్కన ఈయన ఫ్రెండ్ చాలా వెల్ మేనర్డ్, మంచి హైజీనిక్. అది మాత్రం కాదు, తను ఎలా క్యారీ చేసుకుంటున్నాడు. ఇంకోవైపు వీడు అసలు ఎలా ఒక మనిషి ఇంత అసహ్యంగా ఉండగలడు? ఎంత అన్హైజీనిక్. వీడికి మామూలుగా డ్రెస్ చేయడం కూడా నచ్చట్లేదు. ఇంత ఎక్కువగా జుట్టు, మీసాలు, ఆ ఔదేశ్ గుణాలన్నీ వీడికి వచ్చుండాలి. సునీల్, గురక పెట్టకు, ఆపు. స్నానం చేయకపోతే ప్రసాదం ఇవ్వను. మేడం, కాస్త నా వైపు తిరిగి చూడండి. స్నానం చేసి వచ్చా. వారానికి ఒకరోజే వస్తుంది, ఆ రోజే నువ్వు స్నానం చేస్తావు. ఇది పెద్ద గొప్ప విషయమే కాదు. రేపు నువ్వు మామూలుగానే ఉంటావు. ఈసరాలో ఉండనులే. చూస్తానులే. చూస్తావుగా. సరే మేడం, ప్రసాదం. చెప్పాలంటే కోడలు కరెక్ట్గానే చెప్తోంది కదా. డైలీ స్నానం చేసి శుభ్రంగా ఉంటే మంచిదే కదా. చూడు, ఈరోజు స్నానం చేసావు, ఎంత చక్కగా కనిపిస్తున్నావో. అమ్మా, నువ్వు చాలా క్యూట్ మా. పట్టుకో. సంతోషంగా ఉండు నాన్న. హలో, స్ప్రింగ్ కపుల్ ఈవెంటా? వావ్, ఇది చాలా మంచి ఐడియా. వెన్యూ? అరే, వెన్యూ గురించి నువ్వు దిగులు పడకు, నా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఓకే, సాటర్డే పెట్టుకుందాం. ఓకే, బాయ్. కిట్టి పార్టీ చేసుకోబోతున్నారా? అవును, ఈ సంవత్సరం స్ప్రింగ్ కపుల్ ఈవెంట్ చేస్తున్నాం, అది కూడా మన ఇంట్లో. స్ప్రింగ్ కపుల్ ఈవెంటా? ఓహో, అద్దా. లేడీస్ అందరూ పచ్చ రంగు చీర కట్టుకుని వస్తారే. అరే, అదొచ్చి స్ప్రింగ్ క్వీన్. ఈ సంవత్సరం స్ప్రింగ్ కపుల్ ఈవెంట్ చేస్తున్నాం, ఇందులో నువ్వు కూడా పార్టిసిపేట్ చేయాలి. ఏ చూడు,
నన్ను వదిలే ప్లీజ్. ప్లీజ్ సునీల్, నువ్వు పార్టిసిపేట్ చేయకపోతే అప్పుడు నేను కూడా పార్టిసిపేట్ చేయలేను. ప్లీజ్. సరే 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 ఓకే, నేను వస్తాను. కానీ ముందు నీ దగ్గరికి వస్తాను నేను. నో, ఖచ్చితంగా కుదరదు. నువ్వు మారే వరకు అస్సలు కుదరదు. నువ్వు నన్ను టచ్ చేయడానికి కూడా వదలను. హే, ఇంకా ఎంతలా మారమంటావు? నీకోసమే కదా ఇలా మారిపోయాను. చూడు, 3 రోజుల నుంచి స్నానం చేస్తున్నాను, బ్రష్ చేస్తున్నాను, అది కూడా 2 సార్లు, పొద్దున అలాగే ఈవినింగ్. బట్టలు నీట్గా సర్ది పెడుతున్నాను, అలాగే బెడ్ మీద భోజనం. నో, ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు? అన్నిటికంటే ముఖ్యమైనది నీ మొహమే, నీ మీసాలు, గెడ్డాలు. దాని గురించి మాత్రం మాట్లాడద్దు. నాకు మొక్కుంది, దేవుగడికి వెళ్ళే తీస్తాను. అది కూడా తీసేసి పబ్లిష్ అయిన తర్వాతే. అదేంటి అలాంటి మొక్కు? మొక్కంటే మొక్కే కదా. అరే ఏంటి నువ్వు, చాలా చేంజ్ అయిపోయాను కదా. ఇప్పుడు దగ్గరికి వస్తాను, కొంచెం కొంచెం కొంచెం. నో, సరే విను. ఏం చెప్తుందో. ఇదిగో డబ్బులు తీసుకో. నీకు నచ్చినట్టు ఫార్మల్ ప్యాంట్స్ అండ్ షర్ట్ కొనుక్కో. అలాగే షేవింగ్ కూడా చేసుకో. ప్రతి సంవత్సరం స్ప్రింగ్ క్వీన్ నేనే విన్ అయ్యాను. సో ఈ ఇయర్ కపుల్ ఈవెంట్ కూడా మనమే విన్ అవ్వాలి. సరే సరే, చాలా అరేంజ్మెంట్స్ చేయాలి. నేను వస్తాను. గాయ్స్ ఈ రోజు మనం బెస్ట్ స్ప్రింగ్ కపుల్ ని ఎంచుకోబోతున్నాం. సో కపుల్స్ అందరూ ఈ రెడ్ కార్పెట్ లో వాక్ చేయాల్సి ఉంటుంది. ఎవరు బెస్ట్ డ్రెస్ కపుల్సో వాళ్ళనే మేము బెస్ట్ స్ప్రింగ్ కపుల్స్ అని అనౌన్స్ చేస్తాం. సో గైస్, ఇప్పుడు మన మొదటి కపిల్ సంకేత్ ఇంకా పూజ. అత్తయ్య, సునీల్ ఏమయ్యాడు? తను వచ్చేస్తాడమ్మా, వచ్చేస్తాడు. సబితాది థీసిస్ పేపర్ సబ్మిట్ చేయడానికని వెళ్ళాను. అందువల్ల ఈ విషయాన్ని అసలు మర్చిపోయాను. ప్లీజ్ నన్ను క్షమించు. నువ్వు ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపో. సబిత ప్లీజ్, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇప్పుడు మన ముందుకి లాస్ట్ కపిల్ వస్తున్నారు. వాళ్లే సరిత ఇంకా సునీల్. ఆయన తన భర్త. వీడికంటే ఐస్లు అమ్ముకునేవాడే బాగుంటాడు. కోతి చేతిలో పువ్వు దొరికినట్టు. ఇంత పెద్ద కంపెనీలో పనిచేస్తున్న ఈవిడ భర్త ఇలా ఉన్నారంటే అలాంటప్పుడు మనం పర్వాలేదు. మన చదువు తక్కువైనా సరే మనకి మంచి భర్తే దొరికారులే. ఫైనలీ సరితానే ప్రతి సంవత్సరం గెలుస్తుంది, కానీ ఈ సంవత్సరం దాన్ని రివర్స్ చేసింది. ఈ సంవత్సరం ఎవరు విన్నరో తెలుసా? ద విన్నర్ ఈస్ నేహా అండ్ శైలేష్. మనిషి శుభ్రంగా ఉండాలని అనుకోవడం మంచి విషయం. అదే సమయంలో ఇంకో విషయాన్ని మనం గమనించాలి. ప్రతి మనిషి గుణము ఒకేలాగా ఉండదు. సరిత తన భర్త ఎలా ఉండాలని అనుకుందో అలా మార్చాలని అనుకుంది.
అదే విధంగా సునీల్ తన భార్య అలవాట్లను చూసి తను ఎలా మారాలని కష్టపడ్డాడు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం, ఏ గొడవ అయితే ఒక ఇంట్లో 4 గోడల మధ్య ఉందో అది బయట అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు ఈ జంట జీవితం ఎటువైపు వెళుతుంది రండి చూద్దాం. ఆ రోజు తర్వాత నాతో మాట్లాడడమే ఆపేసిందిరా. పెద్ద గొడవ చేసింది. పెద్ద గొడవ అయిపోయింది. చూడు సునీల్, తప్పు నీదేరా. ఎందుకురా ఇంత అశ్రద్ధగా ఉంటున్నావు? మీ ఇంట్లో ఒక ఈవెంట్ జరిగింది, కానీ అది నీకు అసలు గుర్తే లేదా? అరే, ఈ థీసిస్ కారణంగా నేను స్ట్రెస్లో ఉండేవాడిని. ఈ థీసిస్ పని ఎలాన్నా అవగొట్టేయాలని చూశాను. అది కాక పెళ్ళాం డబ్బులతో ఎన్ని రోజులు బతకాలి? నీకు తెలుసా, అది థీసిస్ సబ్మిట్ చేసే లాస్ట్ డేట్. అందులో ఇన్వాల్వ్ అయిపోయిన వల్ల మర్చిపోయా. నా వల్ల పాపం తను అవమానపడింది. చూడు సునీల్, ప్రాబ్లం నీలో ఉంది. తను చెప్పేది నువ్వు వినొచ్చు కదరా. అంతా సర్దుకుంటుంది. డోంట్ వరీ. ఒప్సో. సరేరా, బయలుదేరుతాను. అయినా తన భర్త వీడికంటే ఐస్లు అమ్ముకునేవాడే బాగుంటాడు. ఇంత పెద్ద కంపెనీలో పనిచేస్తున్న ఈవిడ భర్త ఇలా ఉన్నారంటే అలాంటప్పుడు మన పర్వాలేదు. మన చదువు తక్కువైనా సరే మనకి మంచి భర్తే దొరికారులే. సరిత, ఆ రోజు జరిగిన దానికి దయచేసి నన్ను క్షమించు. ఇది చూడు, నేను తప్పు చేసిన ఒప్పుకుంటున్నాను. ప్లీజ్ నన్ను క్షమించే. ఇది చూడు, ఆ రోజు నేను ఖచ్చితంగా తీసి సబ్మిట్ చేయాల్సి వచ్చింది. అదే చివరి డేట్ కూడా. ఓకే, ఇకెప్పుడు ఇలా జరగదు. ఇంకేంటి నువ్వు చూసుకునేది? నా పరువు తీసావు, నా రెప్యుటేషన్ పోగొట్టావు. నువ్వు గౌరవాన్ని రెప్యుటేషన్ ని కాపాడుకోవడానికి కొన్ని సంవత్సరాలు అవుతుంది, కానీ చెడగొట్టడానికి కేవలం ఒక్క క్షణం చాలు. అరే, నేనేమైనా కావాలని చేస్తాను ఇదంతా? అరే షటప్ సునీల్, నువ్వు ఇది ఖచ్చితంగా కావాలనే చేసావు. నువ్వు అసలు ఎవరి గురించి ఆలోచించావు? నువ్వు అసలు చాలా సెల్ఫిష్వి. సో అన్ని విషయాలు నేనే చూసుకోవాలి. ఈ ఇల్లు చూసుకోవాలి, మీ అమ్మగారిని చూసుకోవాలి, అంతేందుకు నిన్ను కూడా నేనే చూసుకోవాలి. చాలు, ఎక్కువ మాట్లాడేశావు. ఇక దీనికంటే ఇంకొక మాట బయటకు వస్తే ఖచ్చితంగా వినాలి సునీల్, ఎందుకంటే ఇదే నీ అర్హత. యు ఆర్ గుడ్ ఫర్ నథింగ్. అరే సరిత, అసలు నీకేమైంది? ఈ మధ్యంతా నువ్వు కనపడ్డం లేదు. నీకేమీ తెలియనట్టే ఇప్పుడేంటి అడుగుతున్నావు? ఇలా చూడు, అంతా నీ తప్పే. భర్తని నీ చెంగుకి కట్టుకోవాలి, తనని బాగా ముడివేసి పెట్టుకో. అప్పటికీ తను వెళ్ళలేదనుకో, కొన్ని రోజులు మీ అమ్మగారింటికి వెళ్ళిపో. ఇలా చూడు, తనని మగాడిగా మార్చడం అది నీ చేతిలోనే ఉంది. ఏమేం వేసుకోవాలి, ఎలా ప్రవర్తించాలి అంతా నువ్వే చెప్పాలి. అంటే ఆ తర్వాత కూడా తను ఒప్పుకోకపోతే అది నీ కేర్లెస్నెస్సే. బాగా ఆలోచించు, నేను చెప్పేది మర్చిపోకు, అర్థమైందా? జాగ్రత్తగా ఉండు, వెళ్ళొస్తాను. టైం 10 అయింది. సరిత ఇంకా ఇంటికి రాలేదేంటి? The person you're calling is not answering.
ఫోన్ తీయట్లేదంటే చాలా కోపంగా ఉందా ఏంటి? అరే సరిత, అరే ఎప్పటి నుంచి నీకు నేను ఫోన్ చేస్తాను తెలుసా? నీ ఫోన్ ఎక్కడుంది? సరిత, నేను నీతోనే మాట్లాడుతున్నాను. చూడు సరిత, నాకు తెలుసు నువ్వు నా మీద కోపంగా ఉన్నావని. కోపపడ్డానికి పూర్తి హక్కు ఉంది నీకు, ఎందుకంటే నేను చేసిన తప్పు అలాంటిది. కానీ నేను క్షమాపణ అడిగాను కదా, ఒక్కసారి కాదు 100 సార్లు అడిగాను. ఇప్పుడైనా క్షమించచ్చు కదా. ఇది చూడు, నువ్వు ఎలా ఆశపడతావో నేను అలాగే ఉంటాను, నువ్వెలా ఉంచుకుంటావో నేను అలాగే ఉంటాను. పక్కా? పక్కా, ప్రామిస్. అయితే ఇది వేసుకో. ఓకే. ఏయ్ సరిత, ఏంటిది ఇది? కనిపించట్లేదా ప్యాంటు షర్టు? కనపడుతుంది, కానీ నేను ప్యాంట్ షర్ట్ వేసుకోవట్లేదు కదా. నేనేం చెప్పినా వింటానని నువ్వు ఇప్పుడేగా చెప్పావు. అవును, అది ఓకే, కానీ ఇది చూడు, ఇది నా ఫిట్టింగ్ కూడా కాదు. చూడు నువ్వే, ఇది అసలు నేను వేసుకోలేను కూడా. ఆ డ్రెస్సుకి తగ్గట్టు నువ్వు మారాలి. డ్రెస్సుని మార్చే పని పెట్టుకోకు, అర్థమైందా? అయితే బట్టలకు తగ్గట్టుగా నేను ఎలా మార్చుకోవాలి నన్ను? అది కూడా చెప్పేసి వెళ్ళు. సునీల్, సునీల్, సునీల్ లేవమంటుంటే. సునీల్, తెల్లారింది, రా ఎక్సర్సైజ్ చేద్దాం. అరే తర్వాత వెళ్ళసలే, నిద్రపోనివ్వు. సునీల్ లే, తెల్లారింది. నువ్వు ఇలా చెప్తే వినవు. పొద్దున్న ఏం చేస్తున్నావే? పద కిందకెళ్ళి ఎక్సర్సైజ్ చేద్దాం. ఎక్సర్సైజ్? సూపర్ నాన్నా, ఆ? టిఫిన్ పెట్టక ముందే నువ్వు వచ్చి కూర్చున్నావు. నువ్వు చాలా మారిపోయావు. ఏది మారలా, ఈరోజు ప్రాణాల మీదకి వచ్చింది. ఏమైంది? ఆకలికి చచ్చిపోయేలా ఉన్నా. ఓ, ప్రాణాలు కాపాడుకోవడానికి వచ్చాను. సరిత, ఈ రోజు టిఫిన్ చేయడానికి ముందే బాబు వచ్చి కూర్చున్నాడు. తను తినడానికి టిఫిన్ తీసుకురా అమ్మా. అత్తయ్య తీసుకొస్తా. సునీల్, ఇది నీకోసం. అరే రే, ఇదేంటి ఇది? ఏ సరిత, ఈరోజు నీకు లీవే కదా, ఈ రోజున పొరటా చేసి ఉండొచ్చు కదా. ఈ రోజు నుంచి నూనె మసాలాలు లేవు. బ్రేక్ఫాస్ట్ లో స్ప్రౌట్స్ మాత్రమే. మా తిను. సరిత, సరిత ఏం చేస్తున్నావు నువ్వు? అరే ఆపమనుంటే. నీ ఒంట్లోంచి చెడ్డ వాసన వస్తుంది. ఇది వేసుకోవాలి. నాకు ఇవన్నీ నచ్చదు సరిత. హచ్! చూడు, నాకు జలుబు చేస్తుంది, నాకు ఇంపార్టెంట్ కేస్ స్టడీ చేయాలి, దయచేసి ఆపే ప్లీజ్. నేను ఏం చెప్పినా సరే అన్ని వింటానని చెప్పావు కదా. నువ్వు చెప్పాను, కానీ నాకు అలర్జీ ఉంది దానివల్ల.
నాకు కూడా ఉంది, కానీ నేను వేసుకుని అలవాటు చేసుకున్నాను కదా. ఇంకా నువ్వు అలవాటు చేసుకో. అరే ఆపండి మా మీ అమ్మ ఏం చేస్తారు? వదిలే. వచ్చేవా నాన్నా? మా మ్మ్. ఈరోజు టిఫిన్ నువ్వు చెయ్యమ్మా. మా 7 రోజులు అవుతుంది నేను సరిగ్గా భోంచేసి. ఈరోజు ఆలు పరోటా చెయ్యమ్మా. ఆలు పరాటా నేను కూడా చేయగలను, కానీ ఒక విషయం చెప్తాను విను. కోడలు మన చేయి జారిపోతోంది. మా నేను నిజమే చెప్తున్నాను. తనకి పిచ్చి పట్టినట్టుంది. లేకపోతే భర్తను ఎవరైనా ఇంత చిత్రవద చేస్తారా? నేను చెప్పేది విను. ఈరోజు తనని ఆపు, లేకపోతే రేపు ఇంకా అది ఎక్కువ అవుతుంది. సునీల్, దేనికని నువ్వు ఇంత ఓపికగా ఉన్నావు? అసలు నేను నీకు నీ నేచర్ని మార్చుకోరా అని చెప్పా. నిన్ను పూర్తిగా మారిపోమని చెప్పలేదు. అసలు ఏమని చెప్పమంటావు? అది కొంచెం తగ్గుతేనే కదరా కుదిరిద్ది. ముందు శుభ్రంగా ఉండాలని చెప్పింది, ఇప్పుడేమని చెప్తుంది? హీరో అవ్వాలని చెప్తుంది. నీకు విషయం తెలుసా? గత 6 నెలలుగా భార్యాభర్తల మధ్య ఉండాల్సిన సంబంధం మా ఇద్దరి మధ్య లేదు. అరే ఏమంటున్నావురా? ఈ సమస్యకు వేరు ఇక్కడే ఉందిరా. ముందు దాన్ని సరిచేయి, లేకపోతే నీ కుటుంబం నాశనం అవడానికి ఎక్కువ టైం పట్టదు. నెల రోజులుగా ఎక్సర్సైజ్ చేస్తున్నావు, చూడు వెయిట్ ఎంత తగ్గిందో. ఈ రోజు నువ్వు ఖచ్చితంగా ఈ షర్ట్ వేసుకోవాలి. సరిత, అసలు డ్రెస్ నాకు సూట్ అవ్వలేదే. అది సూట్ అవుతుంది. ఇంకా నువ్వు ఎటువంటి కారణం చెప్పేది చెప్పకూడదు. విను. నువ్వు ఖచ్చితంగా ఈ షర్ట్ అదే వేసుకోవాలి. చెప్తున్నాను వద్దని. నువ్వు వేసుకోవాలంటున్నాను కదా. అరే అరే ఎందుకు నన్ను బలవంత పెడుతున్నావు? నేను ఇలాంటి షర్ట్స్ వేసుకోను అసలు. ఖచ్చితంగా వేసుకోవాలి. ఇదిగో. అసలు నువ్వేం చేస్తున్నావు? లేదు, నువ్వు ఖచ్చితంగా వేయాలంటున్నాను. సరే 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 వేసుకుంటా వేసుకుంటా. చూడు సరిత, నేను చెప్పాను కదా, చూడు అసలు బాలేదు, చాలా టైట్ గా ఉంది. అందంగా ఉంది. టైట్ గా ఎక్కడుంది? ప్యాంట్ చాలా టైట్ గా ఉంది. టైట్ గా ఏం లేదు, చాలా బాగుంది. షర్ట్ కూడా చాలా బాగుంది. నేను ఈ బట్టలు వేసుకుని అసలు బయటికి వెళ్ళను. ఎందుకు బయటికి వెళ్ళావు? నాకు అన్కంఫర్టబుల్ గా ఉంది. ఇది అన్కంఫర్టబుల్ గా ఏం లేదు, అంతా బాగుంది. అరే ఈ బట్టలు వేసుకుని అసలు బయటికి వెళ్ళలేను. నువ్వు ఖచ్చితంగా అది వేసుకుని చాలా వెళ్ళాలి. టైట్ గా ఉంది. అలాంటిదేం లేదు, వెళ్ళు. సరే వెళ్తాను. ఒక్క నిమిషం ఆగు. ఇంకా ఏంటి? నీ షర్ట్ ఏంటి ఇలా నలిగిపోయింది? విప్పివ్వు, నేను ఐరన్ చేసి ఇచ్చేస్తా. సరిత, ఈ షర్ట్ ఇప్పుడే నేను వేసుకున్నాను. కొత్త షర్టే ఇది. విప్పివ్వమని అడుగుతున్నాను కదా. నేను ఇప్పనే. విప్పవా నువ్వు? అవునే విప్పనే. అయితే అలాగే ఐరన్ చేస్తా. ఏం చేస్తున్నావు? విప్పు, చెప్తున్నాను కదా, విప్పు. విప్పుతా విప్పుతా. బాలే బాలే టేస్ట్ గా ఉంది అసలుకి. ఇంకో ప్లేటు. ఓ పని చేయి, 10 పూరీలు పార్సల్ చేయి, ఇంటికి తీసుకెళ్తాను పిల్లలకి. సరే. పెళ్ళం కొనిచ్చింది వేసుకుంటే ఇలాగే తయారవుతాడు. సరిగ్గా చెప్పావు. వాడు బెడ్లోనే పిల్లాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాడు. వాడి వల్ల ఏది ఎక్కడ కంట్రోల్ చెయ్యలేడు. సునీల్, ఎందుకని అన్నిటికీ ఓర్పుగా ఉన్నావు? నేను నీతో నీ నేచర్ మార్చుకోమనే చెప్పా, కానీ నిన్ను నువ్వు ఫుల్లుగా మార్చుకోవాలనుకుంటున్నావు. తనకి పిచ్చి పట్టినట్టుంది. లేకపోతే భర్తను ఎవరైనా ఇంత చిత్రవద చేస్తారా? ఈ రోజు తనని ఆపు, లేకపోతే రేపు ఇంకా అది ఎక్కువ అవుతుంది. సరిగ్గా చెప్పావు. వాడు బెడ్లోనే పిల్లాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాడు. వాడి వల్ల ఏది ఎక్కడ కంట్రోల్ చెయ్యలేడు.
సునీల్, రూమ్ ఎందుకు లైట్లన్నీ ఆపేశావు? నేను ఒక సెకండ్ భయపడిపోయాను. సునీల్, నువ్వు ఏం నీకోసం చేస్తున్నావు? నేను ఎంత మారాను సరిత, కానీ ఒక్కసారి నా గురించి ఆలోచించావా నువ్వు? సునీల్, నొప్పిగా ఉంది, వదులు. నా కోసం కొంచెమన్నా మారాలన్న ఆలోచన నీకు అస్సలు రాలేదు కదా. సునీల్ అది చెయ్యి, సునీల్ ఇది చెయ్యి, సునీల్ ఇక్కడ నిలబడు, సునీల్ అక్కడ కూర్చో, సునీల్ ఈ పర్ఫ్యూమ్ వేసుకో, సునీల్ ఈ డ్రెస్ వేసుకో, సునీల్ ఇలా భోంచేయి. నన్ను ఇలా మార్చేసావు కదే. ఆ? సునీల్, వదులు, జనాలు నన్ను చూసి నొప్పిగా ఉంది. నవ్వుతున్నారే. చెప్పాలంటే ఇప్పుడు నా మీదే నాకు నమ్మకం లేదే. సునీల్, వదలమంటుంటే వదలు. ఆగవే. అయ్యో! ఆ! సునీల్, ఏం చేస్తున్నావు? నన్ను దయచేసి వదిలే. మమ్మల్ని ఎందుకు ఎదురుస్తున్నావు? మమ్మల్ని ఎందుకు మధ్యలో లాగుతున్నావు? అరే ఇదేంటి? నీ చీర నలిగింది. అయ్యన్ చెయ్యాలి. సునీల్, నువ్వేం చేస్తున్నావు? అయ్యన్ చేయబోతున్నా. చీర పాడైపోయింది. సునీల్, ఏం చేస్తున్నావు? ఈ రోజు కూడా వీళ్ళు గొడవ పడుతున్నారా? నీకు పిచ్చి పట్టిందా? నువ్వే పిచ్చోడివి చేసావే. అరే ఏమైంది? మేడంకి చెమటలు పడుతున్నాయి. సునీల్, ఏం చేస్తున్నావు? అచ్చ్! సునీల్, నన్ను వదులు. నన్ను వదిలే సునీల్. నన్ను వదిలే సునీల్. వదిలేనా? ప్లీజ్. 6 నెలలుగా వదిలేశాను కదే నిన్ను. కానీ ఇప్పుడు సునీల్, దయచేసి నన్ను వదిలే. అరు ఈ రోజు జరిగిన దానికంతా పగ తీర్చుకోకుండా వదలను. అరవే. అత్తయ్య, కాపాడండి. కోడలా, తలుపు తెరువు. అరు అత్తయ్య, లోపలికి రండి. సునీల్, నన్ను వదిలు. సునీల్. వణిక మాలిని వెధవా, తనతో ఇలా ప్రవర్తించడానికి నీకెక్కడి నుంచి ధైర్యం వచ్చిందిరా? తనకి పిచ్చి పట్టింది నిజమే, కానీ తను ఎప్పుడు ఏం చెప్పినా అందులో ఒక నిజం ఉంటుంది. నిన్ను పెంచడంలో ఖచ్చితంగా నేనేదో తప్పు చేశాను. ఇలా పిచ్చి పట్టిన వాళ్ళని మొదట్లోనే నువ్వు ఖండించాల్సింది. కానీ నువ్వు అది చేయకుండా ఈ రోజు నువ్వు చేసిన పనుంది చూడు, నిజంగానే నిన్ను తల దించుకోవాల్సి వచ్చిందిరా. ఛీ! ఈ రోజు నువ్వు నా మర్యాదని, మనకున్న కుటుంబ గౌరవాన్ని చెడగొట్టడానికి నువ్వు ఈ పని చేశావు. స్త్రీ జాతినే నువ్వు అవమానించావు. నేను నిన్ను క్షమించనురా, జీవితంలో నిన్ను క్షమించను. రెండు చేతులుంటేనే చప్పట్లు కొట్టవని ఎవరో ఒకరు సరిగ్గానే చెప్పారు. అదే విధంగా కుటుంబంలో ఉన్న ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు సరిగ్గా ఉంటే సరిపోదు. సరితకి తగిన విధంగా మారిపోవాలని సునీల్ ఎంతగానో ప్రయత్నించాడు. కానీ సరిత రోజురోజుకి మారుతూ వస్తున్నందువల్ల సునీల్ తన కట్టుబాటుల్ని మర్చిపోయాడు. పరిస్థితులకు ఓడిపోయి తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు. అది అన్ని యాంగిల్లోనూ అన్యాయంగానే తెలిసింది. ఆ సంఘటన తర్వాత సునీల్ దగ్గర నుంచి సరిత డివోర్స్ తీసుకుంది. పర్మనెంట్ గా వాడిని వదిలేసింది. పెళ్లి అనే బంధంలో ఎల్లప్పుడూ నమ్మకం అనేది ఉండాలి. అందులో ఇద్దరు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటేనే బాగుంటుంది. ఈ బంధం లైఫ్ లాంగ్ స్మూత్ గా ఉండాలనుకుంటే ఒకరిని ఒకళ్ళు బాగా అర్థం చేసుకోవాలి. బలహీనతలను మనం అంగీకరించాలి. భరించలేక బలహీనంగా ఉంటే దాన్ని సరైన మార్గంలో తీసుకురావడానికి ప్రేమ, నమ్మకం మరియు ఓర్పుతో ఉండాలి. బలాత్కారంతో ఏది జరగదు. ఎందుకంటే అందరూ పర్ఫెక్ట్గా ఉండరు. వాళ్ళ అలవాట్లే వాళ్ళని మారుస్తాయి. ప్రేమతోనే మార్చగలం. ఇక్కడితో నేను గిరీష్ జైన్ క్రైమ్ అలర్ట్ ఎపిసోడ్ నుంచి నిష్క్రమిస్తున్నా. ఇంకొక స్వారస్యమైన కథతో మనం కలుద్దాం. అంతవరకు బీ అలర్ట్, బీ సేఫ్. క్రైమ్ అలర్ట్, నేరాలకు వ్యతిరేకమైన ధ్వని.